హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్కి 3 శుభవార్తలండి. పెన్షన్లందరికీ అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పెన్షనర్స్కు మోడీ సర్కార్ గిఫ్ట్ అండి. కొత్తగా ఆన్లైన్ పోర్టల్ సేవలు అయితే ప్రారంభించనున్నారు. మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే మీకోసం ఈ వార్త అండి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పెన్షనర్స్కి పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అండి. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ను అయితే రూపొందించింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక పెన్షన్ ప్రాసెసింగ్ని ఒక చోటికి తీసుకురావడానికి ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగిందండి. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ 5 రకాల బ్యాంకుల చెల్లింపులకు సేవలతో పాటుగా పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటికి తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ వెబ్సైట్ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండే చాలామంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అయితే అనేక మంది సానుకూలత వ్యక్తం చేశారండి. సో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవలలో పారదర్శకత తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంగా అయితే ఉంటుంది. సో ఇందులో పెన్షనర్స్కి సంబంధించిన వ్యక్తిగత సర్వీసు వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్కు వారి యొక్క ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఈ ఓటీపీలు కానీ ఎటువంటి నోటిఫికేషన్స్ అలర్ట్ కానీ అయితే అందజేయబడతాయి. ఇక వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుందని ఈ పోర్టల్. ఇది పెన్షనర్స్కు తమ పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి, వాటిని డిజిటల్ లాకర్లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ PPOని జారీ చేయడానికి కూడా సౌకర్యవంతంగా అయితే ఉంటుంది. ఈ పోర్టల్ సులభతరం కానుంది. కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షన్లు తమ పెన్షన్ సంబంధించిన వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితిని, ఫామ్ 60ను, స్వీకరించిన మొత్తం వివరాలను, పేమెంట్ స్టేటస్ ట్రాన్సాక్షన్స్, పెన్షన్ పే స్లిప్స్ వంటి వివరాలను పొందగలుగుతారు. సో అన్నీ ఒకే చోటికి తీసుకుని వచ్చిందండి. ఈ విధంగా ఈ పోర్టల్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయబడి ఉంటుంది. సో పూర్తిగా ఇక పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయాన్ని కేవలం RBI పెన్షనర్స్కు మాత్రమే ఉందని మనకు తెలిసిందే. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్స్కి శుభవార్త తెలిపిందండి. ఈ పోర్టల్ ఏదైతే పెన్షన్ స్కీమ్ పోర్టల్ అయితే ఉందో, ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టలు. సో ఇందులో అయితే అన్ని రకాల సేవలు ఒకే చోటికి తీసుకురావడం, సులభతరం చేయడం అయితే జరిగింది.